అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ క్యాస్ట్ సెన్సస్. ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, దీని ఇంపార్టెన్స్ ఏంది, మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, చేద్దామనుకుంటున్నాయా, వద్దనుకుంటే ఎందుకు, చేద్దామనుకుంటే ఎందుకు, ఇట్లా చాలా స్టోరీ ఉంది. ఇలా ఎంతో స్టోరీ ఉంది. దీని ఇంపార్టెన్స్ ఉందా అని అంటే ఉంది అనేది చెప్తుంది. సైన్సెస్ కానీ, ఎడ్యుకేషనలిస్టులు కానీ, చాలా పొలిటికల్ పార్టీస్ కానీ అవే చెప్తున్నాయి. మరి అయినా కూడా ఎందుకు జరగట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే, సో ప్రజలారా జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఎందుకు దీంట్లో ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయి అనేది కనుక మనం చూస్తే, ఇది ఒకసారి చూడండి. ఐ షో యూ ఆర్ సంథింగ్. బేసికల్లీ క్యాస్ట్ అనేది కనుక చూస్తే సెంటర్ ఇప్పుడు చేద్దాము అనుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ప్రస్తుతానికి క్యాస్ట్ సెన్సెస్ చేద్దాము అన్న ఉద్దేశం ఉంది. ఎందుకుంది అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ అలైస్ అంటే వాళ్ళ పార్టీస్ ఉన్నాయి కదా, లైక్ జనతాదళ్ కానీ, ఆర్ఎల్డి కానీ, ఇప్పుడు మిగతా వాళ్ళ పార్టీస్ అన్నీ కూడా లోకల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజు జనతాదళ్ వీళ్ళందరూ కూడా చేద్దామన్న ఉద్దేశంతో ప్రెషర్ ఎక్కువైపోయింది విదిన్ ద పార్టీ, అంటే విదిన్ ఎన్డీఏలో. అవుట్ సైడ్ ఎన్డీఏ కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ అదే ప్రెజర్ చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో చేసినారు 2015లో, అఫ్కోర్స్ డేటా రిలీజ్ చేయలేదు. 2023లో బీహార్లో చేసినారు, డేటా రిలీజ్ చేసినారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేద్దామని అనుకుంటుంది. సో ఈ కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది. అట్లాగే మరి ఇంతకంటే ముందు ఎప్పుడు చేయలేదా అంటే చేసింది. వెన్ వాజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అని అంటే 1931లో, అప్పుడు మనం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మొత్తం ఓవరాల్గా హోలిస్టిక్గా క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. అంటే ఎవరెవరికి అంటే అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అట్లా అందరికీ కూడా జరిగింది. కానీ ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరాలో కనుక చూస్తే ఉట్టి ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే క్యాస్ట్ సెన్సెస్లో ఇంక్లూడ్ చేసినారు, మిగతా వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయలేదు. కనుక ఆ క్యాస్ట్ సెన్సెస్ ఎస్పెషల్లీ ఇది బీసీ వాళ్ళకి జరగాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ కమ్యూనిటీకి పెద్దగా క్యాస్ట్ గురించి సంబంధం లేదు. దే ఆర్ మోర్ లైక్ ఐ షుడ్ సే క్యాస్ట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది ఓపెన్ క్యాస్ట్ అని కూడా అంటుంటారు. కాబట్టి బీసీలకు మాత్రము వాళ్ళకు క్యాస్ట్ సెన్సెస్ ఎప్పుడూ జరగలేదు. దాని ఇంపార్టెన్స్ ఇప్పటిదాకా ప్రభుత్వాలు కూడా ఎక్కువ చూపించలేదు. దాంతో కొంత వాళ్ళకు జరగాల్సిన లాభాలు జరగకుండా పోయి వాళ్ళకి అన్యాయం ఎక్కువ జరిగిందనే కాన్సెప్టే ఉంది. అందుకనే బీసీలు ఎటువైపు మొగ్గుతున్నారంటే క్యాస్ట్ సెన్సెస్ వైపే మొగ్గుతున్నారు. మొన్న యాక్చువల్లీ కరెక్ట్గా చూస్తే బీహార్లో సోషల్ ఇంజనీరింగ్ వల్లనే మన నితీష్ కుమార్ గారు గెలిచిండ్రు, లేకుంటే అది ఆయనకు కష్టంగానే జరిగేది. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. మరి ఇది 2011లో అంటే 1931 తర్వాత 2011లో అంటే 80 సంవత్సరాల తర్వాత క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. నేషనల్ వైడ్లా 80 years తర్వాత క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. మరి ఇంత క్యాస్ట్ సెన్సెస్ జరిగిన తర్వాత మరి ఆ డేటా పబ్లిక్ రిలీజ్ అయిందా అంటే కాలేదు. ఎందుకు కాలేదు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. బేసికల్లీ ఇప్పుడు ఓవరాల్గా క్యాస్ట్ చూస్తే 4100 ఏమో ఉన్నాయి మొత్తం భారతదేశంలో. కానీ ఈ క్యాస్ట్ సెన్సెస్లో 2011లో జరిగిన మేజర్ మిస్టేక్ ఏమైంది అని అంటే, కొంతమంది ఏమో క్యాస్ట్ను వాళ్ళ సర్నేమ్ లాగా పెట్టిండ్రు, కొంతమంది సబ్ క్యాస్ట్లను యాడ్ చేసిండ్రు, కొంతమంది గోత్రాలను యాడ్ చేసిండ్రు. సో ఇట్లా అన్ని రకరకాలుగా నేమ్స్ యాడ్ చేయడంతో కొంత ఎర్రర్స్ బాగానే వచ్చినాయి అనమాట. 4,000 చూపించాల్సిన క్యాస్ట్లు ఓవరాల్గా ఎట్ ద ఎండ్ చూస్తే 4 లక్షల కాడికి వచ్చినాయి అనమాట. సో సారీ 45 లక్షల కాడికి వచ్చినాయి అనుకుంటా, 45 లక్షలు, సబ్జెక్ట్ కరెక్షన్ సంథింగ్. అయితే ఇంత 40 లక్షల దాకా వచ్చినప్పుడు ఇది ఎట్లా కరెక్టు అనేది కనుక చూస్తే చాలా ఇబ్బంది వచ్చి ఆ డేటా డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పేసి డేటా రిలీజ్ చేయలేదు. కానీ డేటా ఎంతమందికి రిలీజ్ చేయలేదు, మరి మొత్తం దేశం అందరికీ ఇది జరిగిందా అంటే లేదు, ఓన్లీ 1% జరిగింది. ఇది నేను చెప్పింది కాదు, యూ కెన్ సీ దట్ ఓవర్ హియర్. మీరందరూ ఇక్కడ చూడొచ్చు. డేటా ఈజ్ ఎర్రర్ ఫ్రీ. 98% ఆఫ్ ది క్యాస్ట్ డేటా ఈజ్ ఎర్రర్ ఫ్రీ. ఇది నేను చెప్పింది కాదు. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా టోల్డ్ పార్లమెంటరీ ప్యానల్ ఇన్ 2016. అంటే దీని ప్రకారం చెప్పింది ఏంటి అంటే, ఆ 40 లక్షల క్యాస్ట్లు అనేది చూసినరా, అవన్నీ ఏంటి అంటే కొంతమంది సర్నేమ్ తోటి పెట్టిండ్రు అనమాట. అంటే యాక్చువల్లీ సెన్సస్ జరిగేటప్పుడు క్యాస్ట్ పెట్టాల్సింది పోయి
వాళ్ళ సబ్ క్యాస్ట్లు, గోత్రాలు, స్పెల్లింగ్ మిస్టేక్లు దాంట్లల్లా ఇవన్నీ జరిగినాయి అనమాట. అయితే ఈ స్పెల్లింగ్ మిస్టేక్లను కూడా ఒక క్యాస్ట్ లాగా ప్రొజెక్ట్ చేసేసారు. ఆ సర్నేమ్లో ఉన్న వాటిని కూడా క్యాస్ట్ లాగా ప్రొజెక్ట్ చేసేసారు. దాంతో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ మేజర్గా కనుక చూస్తే నో మేజర్ ప్రాబ్లమ్స్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు బీసీనా, ఎస్టీనా లేకుంటే ఇంకా బీసీలలో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, ఆ సబ్ క్యాస్ట్లలో గౌడాల లేకుంటే యాదవుల అట్లా ఎవరి క్యాస్ట్ వాళ్ళకి అట్లా స్పెసిఫిక్గా మెన్షన్ చేసిండ్రు. కానీ కొంత ఒక 1.18 crores అంటే ఇప్పుడు అప్పుడు 120 కోట్లు 130 కోట్లు వేసుకుంటే కేవలం 1 కోటి మందికి అంటే ఒక 1% మాత్రమే తేడా జరిగింది. ఈ 1% పెద్ద తేడానే కాదు, ఎందుకంటే ఏ రోజు చేసినా ఆ మాత్రం 1% మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, కొంత డేటా డిస్క్రిపెన్సీ ఉంటూనే ఉంటుంటుంది కాబట్టి. కానీ ప్రభుత్వం అయితే దీనికి ఏం చేసిందంటే, మహారాష్ట్ర ప్రభుత్వము ఈ డేటాను రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండ్రు. పిటిషన్ వేస్తే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు ప్రభుత్వం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టుకి, ఇగో అసలు ఈ డేటా డిస్క్రిపెన్సీ ఉందని ఒకటి చెప్పింది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జ్యుడిషియరీ ఈ పాలసీలల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పింది. మరి జ్యుడిషియరీ ఇంక్లూడ్ చేసుకోకపోతే మరి ఎవరు ఇంక్లూడ్ చేసుకుంటారు? ఇక ఇప్పుడు డేటా రిలీజ్ చేయాలి, చేస్తలేరు, మరి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయింది దాంట్లో, వీళ్ళు ఇంక్లూడ్ చేయొద్దంటారు, మరి ఎవరైతారు? అంటే ఎవరు గారు, అంటే ఎవరు కావద్దు. ఇదేనా బీజేపీ వాళ్ళ ఆలోచన ధోరణి? ఇదేనా? అసలు డేటా ఎర్రర్ ఫ్రీ అని చెప్పి పార్లమెంటరీ ప్యానల్లో వాళ్ళు కమిషనర్ గారు చెప్పినప్పుడు, క్యాస్ట్ సర్వే కమిషనర్ గారు చెప్పినప్పుడు, ఇంకా మరి దాన్ని తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు? దీన్ని పబ్లిసైజ్ ఎందుకు చేస్తలేదు? పబ్లిసైజ్ ఎందుకు చేస్తలేదు అంటే, ఎప్పుడైతే ఈ డేటా బయటకు వస్తుందో అది ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుంది, అది పాలిటిక్స్ని షేక్ చేస్తుంది అనమాట. ఎందుకు షేక్ చేస్తుంది అంటే, ఒక క్యాస్ట్ వాళ్ళు సర్టన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళ ఓట్లన్నీ, ఇప్పుడు ఇండియా ఈజ్ మోర్ ఆర్ లెస్, మనం అవునన్నా కాదన్నా కొంత క్యాస్ట్ డ్రివెన్ సొసైటీ ఇది. ఈ క్యాస్ట్ డ్రివెన్ సొసైటీలో ఇక కొంత క్యాస్ట్కి ఇంక్లైన్ అయితేనే ఉంటుంది జనాలు, అవునన్నా కాదన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అది. అయితే ఇంత చేస్తున్న క్రమంలో ఇప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. బీసీలకు ఎట్లా ఎక్కువ సీట్లు ఇచ్చినట్టయితే, బీసీలకు ఎక్కువ లాభం జరిగినట్టయితే, ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఎస్పెషల్లీ బీజేపీ, ఎందుకంటే మనకు అందరికి తెలిసిందే కదా, అది బ్రాహ్మణ్ బనియా బ్యాచ్ అని అంటూ ఉంటారు అందరు కూడా, అది వాళ్ళ నంబర్స్ కూడా అట్లనే కనిపిస్తూ ఉంటాయి. మన అవునన్నా కాదన్నా ఎంత నెత్తి మీద నోరు పెట్టుకొని లొల్లి పెట్టినా అదే ఆన్సర్ ఉంటుంది. కానీ అయితే ఈ క్యాస్ట్ సెన్సెస్లో వాళ్ళ ఈక్వేషన్స్ తగ్గిపోతుంది, వాళ్ళ నంబర్స్ తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా ఇప్పుడు బ్రాహ్మణ్ అండ్ బనియా తగ్గిపోయింది అంటే, లైక్ ఫార్వర్డ్ కమ్యూనిటీ తగ్గిపోయింది అంటే బీసీ కమ్యూనిటీస్ మొదటికి వచ్చినాయి అని అనిపించింది అనుకోండి, ఎక్కడ అధికారం చేతులకి వెళ్ళిపోతుందేమో అన్న భయానికి ఈ డేటా రిలీజ్ చేయట్లేదు. కాకపోతే ఎన్ని రోజులు ఆపుతారు దీన్ని? హౌ లాంగ్ కెన్ దే స్టాప్? దీన్ని ఎక్కువ రోజులు నాకు తెలిసి ఆపుతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది ఏదో ఒక రోజు కోర్టు దగ్గరికి వస్తుంది, మళ్ళీ ఈ కోర్టులకు ఇది డేటా ముందరకు పోవాల్సి వస్తుంది. అది పాయింట్ 1. పాయింట్ 2 ఇంకోటి ఏంటంటే, ఈ ప్రభుత్వం అనేది సంకీర్ణ ప్రభుత్వం. నితీష్ కుమార్ అనే అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. నితీష్ కుమారు, ఆర్ఎల్డి, లోక్ జనశక్తి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ, ఇట్లా ఓ 4-5 పార్టీలు ప్రెషర్ తీసుకొస్తే ఏం చేయలేరు, వాళ్ళు చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు ఆ క్యాస్ట్లో ఎప్పుడైతే ఈ నంబర్స్ కనిపిస్తాయో దానికి తగ్గట్టుగా నాట్ జస్ట్ పొలిటికల్ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి కూడాను, వాళ్ళకు దొరకాల్సిన కొన్ని ప్రివిలేజెస్ దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని బడుగు బలహీన వర్గాలకు కొంత సోషల్ వెల్ఫేర్ స్కీమ్లలో కొంత లాభం జరుగుతుంది. లాభం జరిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొంత మిడిల్ క్లాస్ లెవెల్కి వస్తారు. వాళ్ళు మిడిల్ క్లాస్ లెవెల్కి వస్తే మరి మంచిదే కదా, అది ట్యాక్స్ బర్డన్ మిడిల్ క్లాస్ మీద తగ్గుతుంది కదా, అది దట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి, రైట్? అంటే ఇది తీసుకురావద్దు అన్న ఉద్దేశం, రాజ్యాధికారం పోతుంది అన్న ఆలోచన విధానమే ఉంది. కానీ ప్రభుత్వానికి మరి మిడిల్ క్లాస్ పెరుగుతుంది, మిడిల్ క్లాస్ పెరిగితే దేశానికి లాభము, మిడిల్ క్లాస్ మీద బర్డన్ తగ్గుతుంది అన్న ఆలోచన మరి కొంత ఉన్నదా అంటే ఐ రియలీ డౌట్ ఆన్ దాట్. ఎందుకంటే ఆ ప్రివిలేజ్ కనుక దొరక్కపోతే కష్టమవుతూ ఉంటుంది. ప్రజలు ముందుకొచ్చి ఏమైనా ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, బిజినెస్లు చేసుకోవడానికి కానీ, కొన్ని లోన్లు తీసుకోవడానికి కానీ, ఇట్లాంటి ఏమైనా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే తప్పకుండా క్యాస్ట్ సెన్సస్ జరగాల్సిందే.
క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే, చేసిన డేటాని రిలీజ్ చేయాల్సిందే. ఎప్పుడో 1931లో చేసింది, మళ్ళీ 2011లో చేసిండ్రు, అదేమో డేటా రిలీజ్ కాలేదు. కరెక్ట్ చెప్పాలంటే ఈ డేటాని 1980స్లో ఇంకొక విషయం ప్రజలారా తమిళనాడు ప్రభుత్వం చేసింది. మీకు చూపిస్తాను, అది ఇక్కడ ఉంటుంది, మీరు దాన్ని చూడొచ్చు. లెట్ మీ షో యూ దిస్. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ కనుక చూస్తే, డోంట్ థింక్ సో, సారీ, ఇక్కడ చేసినారు. తమిళనాడు ప్రభుత్వం చేసింది, ఇది చూడండి. 1980స్లోనే వాళ్ళు చేసినారు. చేసి వాళ్ళ లెక్క ప్రకారం బీసీస్ 67% ఉన్నారు. వన్నియాకుల క్షత్రియ వీళ్ళేమో ఒక 13% ఉన్నారు. కొంగు వెళ్ళారు అనే వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఉన్నారు. సో వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చుకుంటా పోయినరు, పాపులేషన్ నెంబరు దాని పక్కన పర్సంటేజ్లు ఇట్లా ఇచ్చుకుంటా పోయినరు అనమాట. అయితే ఓవరాల్గా ఇప్పుడు మనము ఏ లెక్క ప్రకారం ఎట్లా చూసుకున్నా కూడాను అయితే ఇంకొకటి నేను మర్చిపోయినా, 3 పాయింట్స్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు సుప్రీంకోర్టుకు చెప్పింది కదా. పాయింట్ 1 ఏం చెప్పినాను నేను మీకు, బేసికల్లీ ఇది డేటా చాలా డిస్క్రిపెన్సీ ఉందని చెప్పినారు. రెండో పాయింట్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు పాలసీలలో ఇంక్లూడ్ చేయొద్దని చెప్పాను కదా. మూడో పాయింట్ ఏంటంటే ఛాలెంజెస్ ఉన్నాయి డేటా కలెక్షన్ దగ్గర అని చెప్పాను. డేటా కలెక్షన్ దగ్గర ఏమైతే ఛాలెంజెస్ ఉంటాయండి, ఇంతకంటే చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్ కూడా ఉంటుంటాయి. ఇప్పుడు యాడ్ చేయాల్సింది జస్ట్ క్యాస్ట్ సెన్సెస్ మాత్రమే. దానికి ఆల్రెడీ నీకు 10-20 కాలంలు ఉంటాయి. ఆ 20 కాలంలో ఇంకొక కాలం యాడ్ చేస్తావు. ఇంకొక కాలం యాడ్ చేసిన దాన్ని స్పెసిఫిక్గా డివైడ్ చేస్తావు. ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో సర్నేమే కాకుండా ఈ సర్టన్ క్యాస్ట్ ప్రకారం ఈ సర్టన్ క్యాల్కులేషన్ ఈ నేమ్ తోటి ఈ స్పెల్లింగ్లలోనే రాయాలి, వేరే స్పెల్లింగ్లతో రాయడానికి వీల్లేదు అని చెప్పి డిజిటల్గా ఇప్పుడు చేయడానికి వస్తుంది. డిజిటల్గానే ఆఫ్ కోర్స్ ఇప్పుడు వస్తున్న క్యాస్ట్ సెన్సెస్ ఆ డిజిటల్ ప్రకారం వచ్చింది అనుకోండి, జరుగుతుంది కదా. దాంతో ఆ డిస్క్రిపెన్సీ అనేది తగ్గిపోతుంది కదా, డేటా కలెక్షన్ కూడా ఈజీ అవుతుంది కదా. ఒక ప్రాపర్ యాప్ను డెవలప్ చేసి దాన్ని ప్రాపర్గా బేసిక్, ఎందుకంటే యూజువల్గా అందరు చదువుకున్న వాళ్ళే దీనికి వాలంటీర్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు, లైక్ టీచర్స్, ఆఫీస్ ఎంప్లాయీస్, ఎవరో ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేస్తే ఎన్ని రోజులండి డిజిటల్గా కనుక చేసుకుంటూ మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఒక యాప్ లాగానే ఉంటుంది. ఆ యాప్లో ట్రైన్ చేసేస్తే మొత్తం డేటా అంతా అందులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది, దేర్ ఈజ్ నో వే వేర్ ద డేటా విల్ బి క్రియేటింగ్ ఏ బిగ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. కనుక అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, యూజువల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు కొంత ప్రెషర్ వస్తుంది కాబట్టి వాళ్ళు దీన్ని చేయక తప్పదు. ఎప్పటికల్లా చేసే ఆలోచనలు అంటే మోస్ట్ లైక్లీ అక్టోబర్ కల్లా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాంగ్ విత్ దట్ ఇది ఏంది సెంట్రల్ గవర్నమెంట్ది, దీనికి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇక మన ఈ వీడియోలో ఇంతకంటే ఎక్కువ లాంగ్ పోతూ ఉంటుంది, కష్టమవుతూ ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. అక్టోబర్లో చేసే అవకాశాలని ఏంది సెంట్రల్ గవర్నమెంట్ది. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పంచాయతీ ఎలక్షన్ లోపల సెప్టెంబర్లోనే చేస్తామని చెప్తున్నారు. నిన్న మొన్న న్యూస్లో చూసినాను నేను. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసే కంటే ముందే మేము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని చేస్తే మాకు ఓట్ల పరంగా లాభం జరుగుతుంది కదా అని వాళ్ళ ఉద్దేశం. బట్ దట్ ఈస్ గుడ్. ఎట్లయితే క్యాస్ట్ సెన్సెస్ జరిగి జనాలకు లాభం జరిగి అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న వాళ్ళకు ప్రివిలేజ్ కొన్ని దొరికితే, ఎప్పుడైతే ఎట్లుంటుందంటే 2 రకాలుగా ఉంటుంది, సోషల్ ప్రివిలేజెస్, ఎకనామిక్ ప్రివిలేజెస్. సోషల్ ప్రివిలేజెస్ దాన్ని మనం ఏం చేయలేము, కానీ సోషల్ ప్రివిలేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు అండర్ ప్రివిలేజ్డ్ ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రివిలేజ్ ఇచ్చేస్తే వాళ్ళు ఎకనామికల్గా స్టాండర్డ్ అవుతున్న కొద్దీ దేశం బాగుపడుతుంది, మిడిల్ క్లాస్ బర్డన్ తగ్గిపోద్ది, వాళ్ళకు కూడా డిస్క్రిమినేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ మై వ్యూ క్యాస్ట్ సెన్సస్ షుడ్ బి డన్. ఇప్పుడు మన తెలంగాణలో 5-6 ఎంపీలు ఉన్నారు. మరి ఎంపీలల్లో కొంతమంది బీసీ ఎంపీలు కూడా ఉన్నారు. మరి వీళ్ళు కొంత చొరవ తీసుకొని మరి మోడీ గారి దగ్గరికి పోయి వీళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఎంపీ కూడా కౌంట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క ఓటు కూడా వాల్యుబుల్గానే తయారైన సందర్భం ఉన్నది ఇప్పుడు ఇది. ఎందుకంటే 303 నుంచి 240 పడిపోగానే చూసిన కదా ఎన్ని తేడాలు వస్తున్నాయో. అట్లాంటప్పుడు ప్రభుత్వానికి కొంత చిత్తశుద్ధి ఉండాలి. మన పాలకులకు కూడా కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే జనాలు ఎవరైనా కూడా కొంత పోయి మాట్లాడాలి. అక్కడ మాట్లాడి, సార్ మరి ఇవి చేద్దాము, మా దగ్గర ప్రెషర్ వస్తుంది గ్రౌండ్ మీద అని చెప్పగలగాలి. వీళ్ళంతా బీసీలో ఉన్నారు కదా చాలామంది మన దగ్గర బీజేపీలో. ఇంకా వాళ్ళు మోడీ గారికి బాగా దగ్గరనే కదా, బాగా సన్నిహితంగానే ఉంటారు కదా వీళ్ళంతా. సో అట్లాంటప్పుడు పోయి చెప్తే నష్టమేంది, లాభం జరుగుతుంది కానీ నష్టం జరగదు కదా దేశానికి. ఓకే, సో ప్రజలారా, ఐ విల్ ఎండ్ దిస్ క్యాస్ట్ సెన్సస్ టాపిక్ రైట్ హియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కింద మెసేజ్ లాగా పెట్టండి.
నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంకా చాలా లెంతీగా ఉంది ఇది, కానీ ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగా లెంతీ అయిపోతుందని చెప్పి ఆపేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.